నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు, బీజేపీ సీనియర్ నాయకురాలు ఆకుల విజయ గారు మనతో ఉన్నారు. అసలు 33% రిజర్వేషన్ అనేది అమలు కాకుండా ఉండడానికి ఎవరిది మొండి వైఖరి? నిజంగా నరేంద్ర మోదీ గారి దీని వెనుక ఉన్నారా? ప్రతిపక్షాల పాత్రే ఉందా? అసలు వాస్తవాలు ఏంటి? రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర ఎటువంటిది? భవిష్యత్తులో ఆమె ముఖ్యమంత్రి అవుతారా? ఇవన్నీ విషయాలు మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. చాలా రోజులు అవుతుంది మేడం, అసలు కనిపించట్లేదు, ఎందుకు మేడం? కనిపించడం ఏముంది, మున్సిపల్ ఎలక్షన్ మనకు గజ్వెల్లో కూడా ఇన్ఛార్జ్ చేశారు, వెళ్ళడం జరిగింది, అక్కడ వర్క్ చేయడం జరిగింది. పార్టీలో కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నాం. కొంత సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది. సైలెంట్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఏమి, ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్ లో పాల్గొన్నాం, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు తప్పకుండా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీరు ఇంటర్వ్యూ అడిగినరు, వెంటనే ఓకే అని చెప్పినాను. సైలెంట్ ఉంటే ఓకే అని చెప్పాం కదా. కొంత కూల్ అయినరా మేడం బీజేపీలో ఏమైనా మీరు ఇప్పుడు? అట్లాంటిది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఒక సముద్రం లాంటిది. ఎవరి ఇష్టం వచ్చినంత వారు కూడా సముద్రం వెళ్ళొచ్చు. అలాంటిది ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో సైలెంట్ అనేది ఉండదు. నిజంగానా భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందా? అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, 2014 నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు ఎర్రకోట సాక్షిగా సోషల్ టాయిలెట్స్ కొరకు, అంటే మహిళా ఆత్మగౌరవ సమస్య, బాత్రూమ్ల సమస్య అని మొట్టమొదటి సంతకంతో మొదలుకుంటే, మరి సింధూర్ అనేటువంటి మనం చూసినాం ఆపరేషన్, అది దాని నుంచి మొదలుకుంటే కేంద్రంలో కీలకమైన బాధ్యతలు మహిళలకు ఇవ్వడంతో పాటుగా చట్టసభల్లో మహిళల్ని ముందుంచాలన్న ఒక గొప్ప ఆశయంతో అంబేద్కర్ గారు కన్న కలల్ని మరి ఈనాడు మన మోడీ గారు నిజం చేయడానికి ఎన్ని అడుగులు ముందుకేసిండ్రు. మరి ఇతర పార్టీలు ఎంత దాన్ని భ్రష్టు పట్టించింది అనేది మీరు అందరూ చూసిండ్రు. అంటే ఇప్పుడు బిల్లు వీగిపోవడానికి కారణం మీరు కాదా మేడం? వీగిపోవడం అనేది కాదు, ఆగిపోయింది అనండి, కానీ మళ్ళీ కొనసాగుతుంది ఇది. అంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరు దాన్ని విరగొట్టేంత సీన్ ఎవరికి లేదు, ఎవరికి అంత శక్తి కూడా ఉండదు, ఉండబోదు కూడా. బట్ ఇప్పుడు జరిగింది కదా మేడం, అంటే ఆగింది, ఈ నిమిషం ఆగింది అంతే. ఎందుకంటే ఇది మహిళా బిల్ అనేది సెప్టెంబర్ 23లో మరి మనము పార్లమెంట్లో అమల్లో పెట్టిన రోజు, మరి ఆ బిల్లును పెట్టిన రోజు, ఆ రోజు ఇతర పార్టీలు అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని చదవలేదా? వాళ్ళకి తెలియదు ఆ రోజు. జనగణ కావచ్చు, కులగణ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా. కానీ ఇప్పుడున్న సమయంలో 2029లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ పూర్తి స్థాయిలో దీన్ని అమలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ గారిని కొంతవరకు బ్రేక్ చేయడం జరిగింది, ఆపారు అంతే. అంటే ఒక సింహం పరిగెట్టాలి, అది రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఒక అడుగు వెనకకి ఎట్లయితే వేస్తారో, లేకపోతే ఇది మీ ఓటమికి మొదటి అడుగు పడి అసలు అలాంటి పదాలు భారతీయ జనతా పార్టీలో ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే ఆర్టికల్ 370 నుంచి తీసుకుంటే అనేక అంశాలల్లో ఎందులో ఫెయిల్ అయింది చెప్పండి? ఇక్కడ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు మహిళల్ని వాడుకోవటం, రాజకీయాలలో బతుకమ్మలు ఎత్తుకోనికో, లేకపోతే బతుకమ్మలు ఆడనీకో, లేకపోతే ఏదన్నా చిన్న విషయాలు వచ్చినప్పుడు వాళ్ళని ముందు పెట్టి చూపేస్తారే తప్ప రాజకీయ అనే రిమోట్ ఇవ్వడానికి దమ్ము లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు అన్ని కూడా కావచ్చు. కానీ మహిళల్నే ముందుండాలని చెప్పేసి ఒక నరేంద్ర మోడీ గారు గొప్ప కలలు గంటూ ఇవాళ నిర్మలా సీతారామన్ అన్నటువంటి వాళ్ళని కావచ్చు, అనేక మంది మహిళల్ని ఒక గొప్ప పాత్రలో ఉంచారు దేశంలో. ఆర్థిక శాఖకి ఎవరిని పెట్టిండ్రు? గతంలో మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎవరి చేతికి ఇచ్చిండ్రు? ఇవన్నీ కూడా గొప్ప అవకాశాలు మహిళలకు ఇవ్వటమే కాదు, ఇవ్వడం కాదు, వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు తీసుకునే స్థితికి తీసుకురావాలి. ఇవ్వటం కాదు, ఒక రాజకీయ నాయకులు ఇవ్వటం కాదు, రాజకీయంగా మహిళలే తీసుకునే విధంగా, నా హక్కు ఇది నాకు కావాలి అని తీసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఒక గొప్ప ఆశయాన్ని కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. కానీ అదేం ఆగదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే తప్పకుండా అది అమల్లోకి వస్తుంది. అమల్లోకి వస్తుందా మేడం? గ్యారంటీగా 100% వస్తుంది. మరి ఇప్పుడు డీలిమిటేషన్ అయితేనే అమల్లోకి రావాలి. నేనేమంటున్నా అంటే ఇక్కడ సౌత్ ఇండియా అంతా వ్యతిరేకిస్తుంది మేడం, దాని మీద నేనేమంటున్నా అంటే అదే ఈ సౌత్ ఇండియాలో ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు, ఇది మనం 23లో పెట్టినప్పుడు అయితే చదవకుండా అయితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు కదా. అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయం చేసారు. అప్పుడు ఇంత తొందరగా నరేంద్ర మోడీ గారు మహిళల పక్షాన్ని ఇంత గట్టిగా నిలబడతారని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదన్నమాట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఊహించుంటుంటే ఆ రోజు వాళ్ళు అసలు అందరు సపోర్ట్ చేయకపోదురు.
జరగదు అనుకున్నారు. ఇదంతా జరగని పల్లె ఉత్తుత ముచ్చట్లు అనుకున్నారు. కానీ మోడీ గారు జరపడానికే ముందు అడిగేశారు. కానీ ఇది మేము అనుకుంటున్నాము ఒక 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 నిమిషం ఆగింది, మళ్ళీ మరో నిమిషం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది గట్టి నమ్మకం ఉంది. ఓకే. మరి అంటే 33% రిజర్వేషన్ అమలు అయితే మరి మీలాంటి అర్హులకు అందులో స్థానం దొరుకుతుంది అనుకోవచ్చా మేడం? ఇప్పటికే అర్హులమే కదా, కాబట్టి కదా 2 సార్లు భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. మహామహుల మీద ఇచ్చింది కదా అవకాశం. అటు కేటీఆర్ మీద ఇచ్చింది, ఇటు కేసీఆర్ మీద ఇచ్చింది. పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కి ఇచ్చారు, రాష్ట్ర సెక్రటరీకి ఇచ్చారు. కానీ ఒక చిన్న వాదన ఏంటంటే కావాలని ఓడిపోయే సీట్లు ఇచ్చి అంటే తెలియకుండానే కాలుకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలుకేయడం లాంటివి చేస్తుంది భారతీయ జనతా పార్టీ మహిళల విషయంలో అనేది ఒకటి ఉంది. అట్లాంటిది ఏముండదు, గెలుస్తామనే ఆలోచనతోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ సరే అట్లాంటిది లేనప్పుడు సిరిసిల్ల గడ్డ మీద మరి మాకు ఆ రోజు 14లో 16-17 వేల ఓట్లు వచ్చినాయి కదా. అసలు అదే లేనప్పుడైతే ఆ మాత్రం కూడా రావు కదా. అలాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ మహిళల్ని చాలా ముందుండి నడిపించేటువంటి గొప్ప పార్టీ ఏదైనా ఉందా దేశం మొత్తంలో అంటే భారతీయ జనతా పార్టీ నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. ఓకే సరే మేడం. అంటే నిజంగా రాష్ట్రం విషయానికి వస్తే రీసెంట్ గా కవిత గారు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు, పార్టీ అనౌన్స్ చేసిండ్రు. ఈ రోజు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి 1 రోజు 2 రోజుల ముందు నుంచి పోయి కూర్చొని ఉన్నాడు ఆడ. మీకు ఇంటర్లింక్స్ ఉన్నాయంట కదా మేడం రేవంత్ రెడ్డికి బీజేపీకి? అవునా, మరి ఎందుకు మద్దతు ఇవ్వలే? మరి ఇంటర్లింక్స్ ఉంటే మద్దతు ఇచ్చేయాలి కదా. ఎందుకు ఆపగలిగిండ్రు? ఎందుకు ఇవన్నీ రాజకీయం చేసిండ్రు? మహిళలకు అనేక వాగ్దానాలు చేసిండు రాష్ట్రంలో, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నాడు ఆయన. ఇదే కాక బస్సులు అనేది ఒక ఫ్రీ బస్సులను పెట్టేసి ఏసీ లేని బస్సులలో కొట్టుకు చచ్చేటట్టు మహిళలు ఏడేసిండు. ఎక్కడిచ్చిండు? ఏం చేసిండు అంటున్నా. ఇదంతా కాదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఇక్కడ ఏం చేయనోడు పోయి అక్కడ పోయి ఏదో పెద్ద ఉద్ధరించేద్దాం, మహిళల్ని అడ్డుకుందాం అనుకున్నాడు. మహిళల స్వతంత్రాన్ని, మహిళల రాజకీయాన్ని అడ్డుకోవాలనుకున్నాడు. సరే, ఒక అడుగు వాళ్ళు ముందుబడి ఉంటుంది, ఒక అడుగు మాది వెనుకబడి ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కూడా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి మాత్రం మహిళలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సరే మేడం, అంటే ఓవరాల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇప్పుడు సక్సెస్ కాలేదా వాళ్ళు 2.5 ఏళ్లలో? సక్సెస్ అయితే ఆయన ఎందుకంటే లంక బిందెలు ఉన్నాయని వచ్చినాను, తీర వస్తే ఇక్కడ లంక బిందెలు. నేనేమంటున్నా అంటే లంక బిందెలు ఉన్నాయని నేను వచ్చిన, ఈడొస్తే లంక బిందెలే లేవన్నాడు. ఆ రోజు తెలియదు లంక బిందెలు ఉండలేవు ఇక్కడ అనేసి. ఆయనకు తెలుసు అప్పుల పాలై ఉన్న తెలంగాణ అని తెలుసు. ఇవన్నీ తెలిసే లేని హామీలన్నీ ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఏవేవో మొత్తం ఇట్లా చూపిండు, చేతులను నువ్వు పేషాట్ ఇస్తా ఇటిస్తే ఎట్టి ఏమీ ఇవ్వలేదు. జనానికి మొత్తం మీద అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు అయితే 100% జనాలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా బిల్లు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందో పూర్తి స్థాయిలో మహిళలు ఏ పార్టీలోనూ ఉండని, అరే ఇంత మంచి కార్యాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఇవాళ మనకు మహిళా ద్రోహి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం మహిళల ఒక ఉద్యోగం చేసుకునే మహిళల దగ్గర నుంచి మొదలుకుంటే 100%. ఇక మరి ఇప్పుడు ఆ బిల్లు ఎందుకు అడ్డుకోవాలి? అడ్డుకున్నారంటేనే మీరు చేతగాని వాళ్ళనిసి కదా. ఎందుకంటే అది కనుక అమల్లోకి వచ్చేసి అదంతా అమల్లోకి అయిపోయినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు బీజేపీ ఉంటుందనే భయంతోనే కదా. మీరు అట్లా చేసినా ఇట్లా చేసినా ఇంకో 10 ఏళ్ళు బీజేపీ ఉంటుంది, 15 ఏళ్ళు బీజేపీ ఉంటుంది. అందులో ఏం డౌట్ లేదు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ కూడా ఏ గ్యారెంటీతో చెప్తారు మేడం 15 ఏళ్ళ దాకా మళ్ళీ బీజేపీ ఉంటుందని? మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి, యోగి ఆదిత్య లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేశాన్ని ఉద్ధరించేటువంటి మహామహులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మేము గెలుస్తాం. ఎప్పుడైనా మోడీ గారు ఏం చెప్తున్నారు? ప్రజల దగ్గరికి లీడర్లు కాదు, లీడర్లే ప్రజల దగ్గర పోవాలంటున్నాడు. అంతోదయ సిద్ధాంతం పాటించండి అంటున్నాడు కదా. అంతకంటే గొప్పగా చెప్పిన నాయకుడు ఎవరైనా? ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు, మీరు తెలంగాణలో వస్తారా మేడం? వస్తాం. అదే చెప్పిన, ఇంతమందికి అదే చెప్పిన. ఇప్పుడు ఇంకా కొత్త రాజకీయ శక్తులు వచ్చినాయి కదా మేడం, మీకు ఇంకా కాంపిటీషన్? ఏ కొత్త రాజకీయ పార్టీ? కవిత వచ్చింది కదా మేడం, టీఆర్ఎస్ వస్తుంటది. షర్మిల వచ్చిపోలేదు, అట్లా కవిత వచ్చిపోతుంది. షర్మిల అంటే ఈ ప్రాంతానికి కూడలు, బట్ ఆమె ఇక్కడనే పుట్టి పెరిగినామె కదా, ఇంపాక్ట్ అందులో కేసీఆర్ కూతురు, ఇంపాక్ట్ ఉంటది కదా మేడం. ఇట్లా ఏ రకంగా ఉంటుంది? నా ఉద్దేశ ప్రకారంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటి రాజకీయాలు, వాళ్ళ ఇంటి గొడవలు రోడ్డు మీద వేసి కన్న తండ్రికి మర్యాద ఇయ్యలేనటువంటి బిడ్డ కని సాది పెంచి నిన్ను చదివించి నీకు పెళ్లి చేసి నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి నీకు ఆర్థికంగా అనేక రకాలుగా ఒక తండ్రి అంటే అరే ఇట్లుంటాడా తండ్రి అనేటువంటి ఒక గొప్ప తండ్రి గురించి జరసేపు రాజకీయాలు నేను పక్కన పెట్టి మాట్లాడుతున్నాను, బీజేపీ అనేది పక్కన పెట్టి మాట్లాడుతున్నా. ఒక మహిళగా కేసీఆర్ గారిని మేము దగ్గర నుండి చూసినటువంటి ఒక మహిళగా తను
బిడ్డకు చేయాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేశాడు. ఓకే. కానీ వాళ్ళ బిడ్డ ఏమంటుందండి, ఏం మాట్లాడింది అసెంబ్లీలో గతంలో, ఏం పీకి కట్టలు కట్టిండ్రు అనేసి నువ్వు ఢిల్లీ దాకా పోయినావు అన్నది. తండ్రిని ఏ కూతురని అట్లా మాట్లాడుతుందా? సరే, ఎవరి మెప్పు కోసం మాట్లాడినవో, ఎవరు వదిలిన బానో మాట్లాడినవు అనుకుందాం. మళ్ళీ నిన్న మొన్న నువ్వు పార్టీ పెట్టుకో, నీ ఎజెండా ఏమన్నా ఉంటే మాట్లాడు. కానీ తండ్రి గురించే విమర్శ పెట్టింది. పెట్టి ఏం చేస్తున్నామే జయలలిత లెవెల్లో నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని. అంటే ముఖ్యమంత్రి కాదు మేడం, తెలంగాణకు నేను అమ్మలాగా చేయాలనుకుంటున్నాను ప్రకటించుకుంది. మస్తు అమ్మ అవుతుంది. ఇవాళ తండ్రికి బిడ్డలు తల్లులే, గుర్తుపెట్టుకోరి. తండ్రి అనేవాడు బిడ్డకి ఎట్లయితే తండ్రి అవుతాడో, బిడ్డలు అనే వాళ్ళు కూడా ఒకానొక టైంలో తండ్రికి తల్లుల్లాగా ఉండాలి, అంత మంచిగా చూసుకోవాలి. కానీ ఈ వయసులో తన మీద నువ్వు వేస్తున్నటువంటి బురద ఏంటిది, నీ మాటలేంటి? మారిపోయినట్టుగా మేడం కేసీఆర్. అవును, మరి నువ్వెందుకు మారిపోయినావు? ఓకే, మరమనిషి ఆయన, మరి నువ్వేమైనావు? ఆయన మరమనిషి అయిండు, ఓకే, మరి నువ్వేమైనావు అంటున్నా. అందుకే సామెతలు ఒట్టుకు బుట్టలే. తల్లిదండ్రులు అయితే లక్క అయితే పిల్లలు రాళ్ళు అనేసి, రాళ్ళు అనడానికి నిదర్శనమే ఇలా కవిత అని చెప్పి నేను అంటా ఉన్నా. తండ్రి ఎంత బాధపడతాడు, తల్లి ఎంత బాధపడుతుంది. ఆమెకి రాజకీయమే ముఖ్యమైపోయింది, ఆమె ఆస్తుల వాటానే ముఖ్యమైపోయింది తప్ప ఇంకోటి ఏం లేదు. తెలంగాణ ఒక్క విషయం అది నేనేమంటుంటే, అన్ని రకాలుగా ఆమె కావాలనేసి, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నేనేదో బాగా ఏమో చెయ్యాలన్న ఉద్దేశం మీద ఆమె బయటకు వచ్చింది తప్ప ప్రజలను ఉద్ధరించేంత సీన్ ఆమెకు లేదు. ఒకవేళ ప్రజలను ఉద్ధరియాలనుకుంటే ఆమె ఎందుకు ఎంపీగా పోటీ చేసింది? నీకంటే ముందు బతుకమ్మల్లో ఎత్తుకొని బోనాలు ఎత్తి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మరి నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వు మెదక్ నిజామాబాద్ పార్లమెంటుగా ఎందుకు ఎంపిక నిలబడ్డావు? ఎందుకు జాగృతి అధ్యక్షురాలు నువ్వెందుకున్నావు? నీకంటే ముందు నుంచి బోలెడు మంది మహిళలు ఉన్నారు అందులో, వాళ్ళకి ఎందుకు ఇవ్వలే అవకాశాన్ని? మళ్ళీ అవును, మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు పార్టీ పెట్టినావు కదా, పార్టీ అధ్యక్షుడు నువ్వు ఉండకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, బీసీల గురించి కూడా మాట్లాడుతున్నావు కదా నువ్వు, మహిళల గురించి బీసీల గురించి ఏం ఉద్ధరిస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరియాలనుకుంటే ఫస్ట్ నీ పార్టీకి అధ్యక్షులుగా ఒక బీసీ మహిళని చేసి చూపెట్టు నీకు దమ్ము ఉంటే. ఇవన్నీ ఉత్తుత్త మాటలు చెప్పేసి కొప్పేసుకొని ఇక మొత్తం జయలలిత లెవెల్లో స్టైల్ కొడితే కుదరదు. ఇక్కడ తల్లిదండ్రి గురించి ఎప్పుడైతే ఎవరైతే తప్పులుగా మాట్లాడిరో ఈ సమాజంలో, ఏ బిడ్డ అయినా కావచ్చు, ఏ కొడుకైనా కావచ్చు, తల్లిదండ్రుల గురించి తప్పులు ఎవరైతే మాట్లాడిరో అసలు చీడ పురుగులు సమాజంలో, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక విషయం మేడం, ఒక మహిళగా మీరు చెప్పండి, అంటే పర్సనల్ గా తను కూడా చెప్పిన అంశాలు ఏంటంటే, ఇక్కడ అంటే మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది, నన్ను అణచివేసిండ్రు రాజకీయంగా, పార్టీలో, నన్ను వ్యక్తిగత జీవితంలో కూడా నన్ను ఇంటికి పరిమితం చేయాలని చూసిండ్రు మా అన్న తండ్రి కలిసి అని చెప్పే విధంగా చూసినాం. నేనేమంటున్నానంటే అది నిజమా కాదా అనేది కావచ్చు, కాకపోవచ్చు. కానీ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నావు కదా, నువ్వు నీ అన్నని ఏదన్నాను ఈక్వల్, నువ్వు మీ అన్న సమానులే. ఇక్కడ ఏ రకంగా చూసినా ఆడ మగ తేడా లేదు. నేనైతే ఇదైతే ఒకటి చెప్తా, ఆడబిడ్డలా మోపిల్లలా కాదు, అందరం సమానమే. ఇక్కడ ఎవరేం తక్కువ కాదు. ఆడపిల్ల అయితే బలహీనరాలు, మోపిల్లోడు అయితే బలవంతుడు కాదు. ఆడపిల్ల చాలా బలవంతురాలు. ఏ రకంగా చూసినా ఆలోచన విధంలో కానీ, పనిలో విషయంలో కానీ ఏది కూడా గొప్ప ఆలోచన గట్టిగా ఉంటారంటే మహిళలే ఉంటారు ఇక్కడ. నేనేమంటున్నా, నువ్వు నీ అన్నతో నీ బావతో ఏం కొట్లాడు. నీ ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా, బంగారు తమ్ముడు సంతు అనేటోడు, ఆయనతో ఏం కొట్లాడు. కానీ నీ తండ్రిని నువ్వు వాదిస్తున్నావు చూసినావా, తండ్రి మీద అభియోగాలు చూస్తున్నావా? ఇవాళ నేను వేరే పార్టీలు ఉన్నా కాబట్టి నేను ఇంతకెక్కువ మాట్లాడలేను. వాళ్ళ అహంకారమే ఇవాళ కేసీఆర్ గారు అహంకారపూరితమైనటువంటి వ్యవహారంలోకి పోయినందుకు ఆయన ఓడిపోయిండు తప్ప ప్రజలకి ఏం చేయలేక కాదు. చేసే కాడికి చేసిండు, బాగానే చేసిండు ఆయన. ఈ మాట మీరు బీజేపీ నాయకుడు. నేనేమంటున్నా అంటే తండ్రి బీజేపీ నాయకురాలు నేను మాట్లాడట్లేదు, మళ్ళీ చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే తండ్రిని పట్టుకొని ఆ విధమైన మాటలు ఒక అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి తండ్రికి కూతురుగా మీరు ఈ మాట చెప్తున్నా అంతే. ఇవాళ పార్టీ తరఫు నుంచి నేను మాట్లాడతలేను. ఏ మూలవే బోరేసినా నీళ్ళు పడుతున్నాయి ఇవాళ. ఆయన శ్రమే కదా. ఏం బీకి అన్నావు కదా అసెంబ్లీలో, ఒక ఆడపిల్ల మాట్లాడిన మాటలేనా, తండ్రి అనాల్సిన మాటలేనా ఇవి? కొంతమంది ఏమంటారంటే కవిత విషయంలో ఆమెకి ఎంత కడుపు రగిలి ఉంటే, ఎన్ని బాధలు పడి ఉంటే ఇటువంటి మాటలు అంటది. అవునా? మరి ఈ తల్లి ఎంతో మంది చాలా మంది అత్యాచారాలకు గురైన వాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు. మరి అప్పుడు ఎటువైంది నీ బాధ, నీ ఆక్రోశం, నీ ఇదంతా ఎటువైంది అంటున్నా. ఎంతమంది ఆడపిల్లలు రోడ్డు మీద పడలేదా? మద్యం మత్తులో మీ ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని తప్పులు కూడా చేసిండు. ఏం తప్పులు చేసిండు? ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు, ఇష్టం వచ్చినట్టు ఏడ పడితే అక్కడ ఎట్లా పడితే మద్యాన్ని ఏరులై బారిచ్చిండు. డైలీ వస్తున్న ఇన్కమే చూసిండు తప్ప
ఆడపిల్లలు ఎంతమంది చేస్తారు, మగపిల్లలు ఎంతమంది పాడైతుండ్రు ఏంది అనేది ఆలోచించలే. మరి అప్పుడు నువ్వు బాధ్యత గల స్త్రీవే కదా, మరి తండ్రికి ఎందుకు చెప్పి వాటిని ఎందుకు కంట్రోల్ చేయించలేకపోయినావు? మహిళల గురించి నువ్వు ఆలోచించేదానివే కదా. అసలు బీసీ నినాదం ఆమె ఎత్తుకుంటే మా బీసీలకు సిగ్గేస్తుంది. ఆమె బీసీ నినాదం అదేంటి ఎప్పుడైతే మేడం? మాట్లాడుతుందో బీసీ రాజ్యాధికారం తెస్తా అంటుంది. అదే నేనేమంటున్నానంటే ఆమె బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ ఫస్ట్ కవితకు లేదు. ఒకవేళ నీకేమైనా మాట్లాడాలి అనేది అంటే ఫస్ట్ ఒక స్టెప్ ఏమంటున్నాం కదా, నీ పార్టీకి అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళను చేసి నువ్వు బీసీల గురించి మాట్లాడు. అర్థమవుతుందా? ఎందుకంటే మీ నాయన దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, పోయి ఆయనే పోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. నువ్వు ఇవాళ బీసీలు అసలు నీకు రైటే లేదు, నువ్వు మాట్లాడొద్దు కవితమ్మ, నీకు రైట్ లేదు. ఇవాళ తల్లిదండ్రుల గురించి విమర్శ రోడ్ ఎక్కిన నువ్వు మరి అమ్మలాగా అవుతుందంట, మీరేమో రైటే లేదంటారు మేడం. అదే అవుతుంది అమ్మలాగా అవుతుంది, ఇంకా 4 రోజులు అయితే అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, అన్నీ అవుతాయి. కానీ అవన్నీ అసలు అది జరగని పని, అది జరగని పని. అటువంటి కళలన్నీ కూడా కళని ఇప్పుడు కళలు ఎవరైనా కనొచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళ తప్పే ఉంది. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవరు ఏ విధమైన కళలు కూడా కనొచ్చు. కళలే అంటారు, కళలకే 100%. అంటే ఇప్పుడు కవిత ఇంపాక్ట్ ఏముండదు మేడం? ఏముంటది ఏమో మరి చూద్దాం, రానున్న రోజుల్లో చూద్దాం. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఏ కారణాల చేత ఇట్లా పార్టీ పెట్టి ఇంత ముందుకు వచ్చిందంటారు? ఏమి లేదు, ఒక ఆడపిల్ల ఒక గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళని భూస్థాపితం చెయ్యాలని ఒక కంకణం కట్టుకుంది అనుకోండి. ఆమె ఎంత బాగుపడుతుందో నాకు తెలియదు, కానీ ఏ ఆడపిల్ల అయినా కానీ ఒకరి మీద కక్ష, ఏ స్త్రీ అయినా ఎవరి మీద అయినా కక్ష పెట్టి వీళ్ళని భూస్థాపితం చెయ్యాలి, వీళ్ళు నన్ను ఇట్లా చేసిరు కదా, నేను వీళ్ళని ఎందుకు గొరగాకుండా చెయ్యాలని కనుక ఒక ఆడపిల్ల నిర్ణయించుకుంటే 100% అది అవుతుంది. అట్లా ఈ రోజు పార్టీని, టిఆర్ఎస్ పార్టీని మొత్తము భూస్థాపితం చేయాలని నిర్ణయం తీసుకుంది ఆమె. అది మాత్రం కొంతవరకు సక్సెస్ అవ్వగలుగుతుంది. ఈమె సక్సెస్ అవుతుందో లేదో నేను చెప్పలేను, కానీ టిఆర్ఎస్ పార్టీని మాత్రం కొంతవరకు అయితే భూమిలోకి పాత పెడుతుంది, అది మాత్రం క్లియర్. అంటే నిజంగా అంటే స్త్రీలకు అంత 100% ఎంత మంచి చేయాలనుకున్నప్పుడు అంత మంచి చేయగలుగుతారు. స్త్రీ అనేటువంటి ఒక గొప్ప అమ్మ హృదయం ఉన్నటువంటి స్త్రీ. సేమ్ టైంలో ఎవరి మీద కక్ష అనేది వచ్చింది అనుకోండి, ఇక రాక్షసులు ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూడొచ్చు, మమ్మల్ని చూడొచ్చు, వాళ్ళని మమ్మల్ని. ఇప్పుడు మరి కవితలో ఆ అమ్మ లాంటి మంచితనం ఉందా, లేకపోతే ఆ రాక్షసురాలే రాక్షసురాలే అంటారా? ప్రస్తుతం రాక్షసురాలు. ఎందుకంటే తండ్రి గురించి మాట్లాడడం అనేది, ఎందుకంటే ఏది అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినోడు, మా తెలంగాణ రాష్ట్రానికి అయినా ముందు కూడా పనిచేసిన ఆయన, రాష్ట్రాన్ని తెప్పించిన ఆయన, అటువంటి ఒక గొప్ప నాయకుడి గురించి ఏది పడితే అది మాట్లాడడం కొంచెం మాలాంటి వాళ్ళకి కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఓకే సార్, అంటే ఒక నిజంగా అంటే ఈ తెలంగాణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా లేకపోతే ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి మేడం, నిజంగా మరి భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందా? 100% చేస్తుంది కాబట్టి కదా ఇలా చాయ్ వాళ్ళ బీసీ కదా ఇవాళ ప్రధానమంత్రి అయింది. ఇంకేం కావాలో మీకు చెప్పు. ఎవరు ఇలా దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు? బీసీయే కదా, నరేంద్ర మోడీ గారే కదా. మరి ఇంకేది ఇంకా బీసీలకు న్యాయం చేయందే మోడీ గారు వేసి ప్రధానమంత్రి. సెంట్రల్ లో మోడీ గారు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, బట్ స్టేట్స్ విషయానికి వచ్చేసరికి నిజంగా దక్కాల్సిన వాళ్ళకు దక్కట్లేదు. ఎందుకు దక్కలేదు? లాస్ట్ టైం వరకు కూడా బండి సంజయ్ ఒక బీసీ బిడ్డే కదా, రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేయలేదా? ఇవాళ కేంద్ర సహాయక మంత్రిగా లేడా? ఇప్పుడు బీసీ బిడ్డ బీసీ ఉంటే మళ్ళీ 4 ఓసీలు ఉంటారు అనేది. అంటే ఇప్పుడు కేంద్రంలో 2 మంత్రి పదవులు, కేబినెట్ లోనేమో మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు సంజయ్ గారేమో సహాయక మినిస్టర్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడేమో ఇక్కడ రామచంద్ర గారిని చేశారు కదా. అంటే ఇప్పుడు అన్ని కులాలను చూడాలి కదా. మొన్నటి దాకా అయితే సంజయ్ ఉండే కదా, కాబట్టి ఈసారి మళ్ళీ ఒక బ్రాహ్మణ్ బిడ్డకి ఇవ్వాలన్న ఆలోచనతో ఇచ్చినట్టున్నారు. అందులో రాష్ట్ర అధ్యక్షుడు చాలా సౌమ్యుడు, ఒక అడ్వకేట్, ఆయన అవసరాన్ని బట్టి ఆయన విజృంభించగలుగుతాడు, కూల్గా ఉండగలుగుతాడు. కాబట్టి మంచి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి గొప్పగా నాయకత్వం వహించగలుగుతాడని నమ్మకంతో ఇవ్వడం జరిగింది. మీరు సంతృప్తి ఉన్నారా మేడం బీజేపీలో? 100%. నేను అంటే వాస్తవానికి ప్రొఫెషనల్ గా మేడం అని అడుగుతా, అంటే ఒక తమ్ముడు లాగా అడుగుతున్నా, నాకు వాస్తవం చెప్పండి, నిజంగా సంతృప్తిగా ఉన్నారా? చాలా చాలా ఆనెస్ట్ గా, అంటే మీ గుండెలో లేదు 100% భారతీయ జనతా పార్టీలో చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు నాకు అక్క అనేటువంటి ఒక గొప్ప గౌరవం, వయసుతో పరిమితం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా విజయక్క అనేటువంటి గౌరవం, పార్టీలో అనేక పదవులు తీసుకొని ఈ రోజు కూడా ముఖ్యమైన కార్యక్రమాలల్లో మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేసి నారీ శక్తి వందన్లో కూడా నన్ను కో కన్వీనర్ చేసి మొత్తము ఎంపీలు మొత్తం 17 పార్లమెంట్లలో పాదయాత్రకు కూడా
నేనే ఇన్ఛార్జ్ ఉండి కార్యక్రమాలు చేయడం, ఇదంతా కూడా పార్టీ గ్రూప్ ఇస్తున్న రాజకీయాలు అవకాశం. ఎక్కువ కదా మేడం బీజేపీలో. గ్రూప్ ఇప్పుడు రాజకీయాలు తెలంగాణ అనేది- విషయానికి ఒక మాట, ఆ, ఈ తెలంగాణ విషయానికి వస్తే బండి సంజయ్ గారిది ఒక మాట ఉంటది, అరవింద్ గారిది ఒక మాట ఉంటది, రామచంద్ర గారిది ఒక మాట ఉంటది, రగన్న లైనే వేరే ఉంటది. అంటే ఎక్కడ కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఒక దాని మీద పోవడం ఎప్పుడు కూడా చూడం బీజేపీలో. ఇంతవరకు పార్టీ నాయకులకు వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు ఏ ఒక్క నాయకుడన్నా చేసిన మా బీజేపీలో చెయ్యరు. గ్రూప్ రాజకీయాలు అనేది ఎక్కడ ఉండదు కూడా. ఏది భారతీయ జనతా పార్టీ మరి ఏ రాజా మూలకు సింగ్ పరిస్థితి ఏంటి మేడం? పార్టీకి రాజాసింగ్ వ్యతిరేకంగా అంటే అది చేయడానికి పెద్దలు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో అది నేను మాట్లాడదలుచుకోలేదు. పార్టీ పెద్దలు నిర్ణయించింది కదా, ఉమ్. కాబట్టి నేను మాట్లాడడం నాది కరెక్ట్ కాదు కావచ్చు. ఇప్పుడు మరి మీ పొజిషన్ ఏంటి భవిష్యత్తులో? ఏం ఎక్స్పెక్ట్ ఉంటది, చేయొచ్చు? ఖచ్చితంగా ఉంటది. రానున్న రోజుల్లో మహిళలదే రోజులు, చట్టసభల్లో అడుగు పెడతానే నమ్మకంతో ఉన్నా. ఓకే ఓకే మేడం. సో ఫైనల్ ఏం చెప్తారు మరి ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీ ఒపీనియన్? నాది ఒకటే, ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని, అంటే కేసీఆర్ ఏమో ఈతాకేసి తాటాకు తీసిండు, ఈ మనిషి వచ్చేసి ఏమో ఈతాకేసి తాటి చెట్టుని వీకేసిండు. అంటే జనానికి వట్టి మాటలు, జనాలను మోసం చేస్తూ ఉన్నారు ఈరోజు. ఇప్పటికైనా ఇంకో 3 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్, కాబట్టి నువ్వు ఇచ్చిన ఈ రేవంత్ రెడ్డి గారు ఏవేవైతే వాగ్దానాలు చేసిండో అలా కొంతన్న జనానికి ప్రజలకి అమల్లో ఉండేటట్టుగా చేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని కొంతవరకైనా నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలనేది మాత్రం ఈ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే. రైట్, చూశారు కదా, ఇది మేడం చెప్తున్న అంశం. అంటే కన్న తండ్రి మీద విమర్శలు చేసిన ఏ కూతురు కూడా సక్సెస్ అయినట్టు ఈ చరిత్రలో ఉండదు. రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు, బట్ వ్యక్తిగతంగా మాత్రం ఖచ్చితంగా తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఒక ఆడబిడ్డగా ఇవ్వాలి. అది ఇవ్వలేని కవిత సక్సెస్ అవ్వలేదని చెప్తా ఉన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీటే వేస్తుంది. ప్రతిపక్షాలే బీజేపీని వెనక్కి నెట్టే నెపంతోనే ఈ మహిళా బిల్లు ముందర పడకుండా చేస్తా ఉన్నారని మేడం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ, నమస్తే.